ఈ వెహికల్ వచ్చేసి 220F బజాజ్ పల్సర్ 220F అనమాట. కార్బొరేటర్ మోడల్ ఇది. సో, దీనికి కస్టమర్ ఏంటంటే బ్యాటరీ చార్జ్ అవ్వట్లేదన్న కొత్త బ్యాటరీ ఏసానన్నారు. సరే, సరే ఏముంది చూద్దాం అని చెప్పేసి ఓపెన్ చేశాను. రెక్టిఫైర్ కాయిల్ ఆల్రెడీ మార్పించే ఉంది. బట్ అయినా చార్జ్ అవ్వట్లేదు. ఏంటి కారణం? అసలు మ్యాగ్నెట్ కాయిల్ సప్లై వస్తుందా లేదా? లేదా వైరింగ్ ఇష్యూ ఉందా? లేదా బ్యాటరీయే బాలేదా? లేక మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన వైర్ల నుంచి రెక్టిఫైర్‌కెళ్ళి రెక్టిఫైర్ నుంచి సరిగ్గా రావట్లేదా? మొత్తం అన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, దానికి కావాల్సిన నెసెసరీ థింగ్స్ ఒక మల్టీమీటర్ ఉన్నా పర్వాలేదు. లేదా ఈ ఈ బల్బ్ ఉంది కదా! టెస్టింగ్ ల్యాంప్. సో, టెస్టింగ్ ల్యాంప్ మాక్సిమం చెప్పేస్తాను. అందరి మల్టీమీటర్‌లు ఉండవు కదా! సో, ఫస్ట్ మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన వైర్ ఇగో ఈ వైట్ కలర్ సాకెట్ ఉంది కదా! ఇది మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన సాకెట్. సో, దీనిలో మనకి మీరు కరెక్ట్‌గా చెక్ చేసినట్లయితే మనకి 2 వైర్‌లయితే వస్తాయి. వైట్ అండ్ బ్లూ కలర్. ఈ వైర్‌లు సీదా మనకి రెక్టిఫైర్‌కయితే పోతుంది. రెక్టిఫైర్ నుంచి వచ్చిన వైర్ అది. సో, ఇక్కడ మీరు చూస్తే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన వైట్ అండ్ బ్లూ కలర్ వైర్. ఒక వైర్ తీసుకెళ్ళి 2 వైర్‌లు కూడా ఆ మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన 2 వైర్‌లో పెట్టండి. టెస్టింగ్ ల్యాంప్ యొక్క వైర్‌లు ఉన్నాయి గదా! ఆ వైర్‌లు తీసుకెళ్ళి అందులో పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఇంజిన్ స్టార్ట్ చేస్తే మనకి ఆ టెస్టింగ్ ల్యాంప్ అన్నది వెలగాలి. వెలిగింది అంటే మీకు మ్యాగ్నెట్ కాయిల్ నుంచి పవర్ అయితే జనరేట్ అవుతుంది. అంటే డైనమో నుంచి జనరేటర్ పాస్ అవుతుంది కరెంట్. ఓకేనా? కరెంట్ అయితే పాస్ అవుతుంది. కిల్ స్విచ్ ఆన్ చేసా. చూడండి సౌండ్ కూడా పెట్టా అవుట్‌డోర్ సౌండ్. చూసారు కదా! మనకి వెహికల్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా బల్బ్ అయితే వెలుగుతుంది టెస్టింగ్ ల్యాంప్ అనేది. రేస్ చేస్తే సరిపోతుంది. బీట్ ఆడినప్పుడు బల్బ్ కూడా కొట్టుకుంటుంది. దట్ మీన్స్ మ్యాగ్నెట్ కాయిల్ నుంచి సప్లై వస్తుంది. ఓకే. బస్. ఇప్పుడు ఏంటి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన సప్లై సీదా డైనమోకి పోతుంది. డైనమో కాదు సారీ. రెక్టిఫైయర్ ఆర్ఆర్ యూనిట్ బ్యాటరీ ఛార్జింగ్ కాయిల్. ఓకే. ఒక్కొక్కరు ఒక్కోలా అంటారనమాట. సో, ఏదైతే అని ఇప్పుడు ఈ సాకెట్ పెట్టేసాం. ఇప్పుడు ఈ సాకెట్ నుంచి వచ్చిన కరెంట్ ఆ సాకెట్ నుంచి రెక్టిఫైయర్‌లోకి వెళ్తుంది. ఓకే. ఇప్పుడు రెక్టిఫైయర్‌లో జనరేట్ అయ్యి అక్కడి నుంచి బ్యాటరీకి పంపించాలి. ఇగో ఈ రెడ్ కలర్ వైర్‌కి. ఓకే. ఈ రెడ్ కలర్ వైర్‌కి సప్లై రావాలి. ఇక్కడికి సప్లై వస్తుంది లేదా అలా తెలుసుకోవాలి. మళ్ళీ సేమ్ పాజిటివ్ వైర్ తీసుకెళ్ళి రెడ్ కలర్ వైర్‌కి పెట్టండి. నెగెటివ్ వైర్ తీసుకెళ్ళి బాడీ ఎర్త్ ఐదర్ రెక్టిఫైర్‌కున్న నెగెటివ్ వైర్స్ కానీ, సిగ్నల్ లైట్‌కున్న నెగెటివ్ గానీ ఎక్కడో దగ్గర బాడీ ఎర్త్ అని మీకు తెలిసిందే కదా! స్పెసిఫిక్‌గా నేను చెప్పనక్కర్లేదు. అక్కడ పెట్టినా పర్లేదు. ఇక్కడ ఎక్కడైనా ఎక్కడో దగ్గర పెట్టండి. పెడితే మీకు ఆటోమేటిక్‌గా మీకు బల్బ్ అయితే వెలగాలి బండి స్టార్ట్ చేస్తే. ఓకే. వెహికల్ స్టార్ట్ చేయడం వల్ల ఇంజిన్ సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది. చూడండి నెగెటివ్‌లో పెడితే ఆటోమేటిక్‌గా బల్బ్ అయితే కింద వెళ్తుంది కదా! సో, ఓకే. డైనమో నుంచి రెక్టిఫైర్ కరెంట్ వస్తుంది. రెక్టిఫైర్ నుంచి తిరిగి వస్తుంది కరెంట్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకి రెక్టిఫైర్ నుంచి వచ్చిన కరెంటు బ్యాటరీ వైర్‌లకి వెళ్తుందా లేదా? అవి చెక్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి ఆ వైర్ తీసుకెళ్ళి బ్యాటరీకైతే కనెక్షన్ ఇచ్చేయండి. ఓకే. ఏ వైర్ చెప్తాను చూడండి. ఆ రెడ్ కలర్ వైర్ ఉంది కదా! ఈ వైర్. ఈ వైర్ నుంచి వైట్ కలర్ వైర్ అయితే తీశారు గతంలో ఇంతకుముందు ఎప్పుడో. ఆ వైర్ వచ్చేసి మనకి ఇగో ఈ ఫ్యూజ్ కటౌట్ ఫ్యూజ్ బాక్స్‌కైతే వెళ్తుంది. ఓకే. అలానే మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఫ్యూజులనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఫ్యూజ్ బాక్స్ ఏమన్నా పోయిందా? అంటే ఫ్యూజ్ పోయిందా లేదా? కరెక్ట్ ఫ్యూజ్ ఏసారా లేదా? దానికి సరిపడా యాంప్ ఏసారా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ వైర్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక వైర్ పెట్టి ఇక్కడ నెగెటివ్ అయితే కనెక్షన్ ఇవ్వగానే మనకి బల్బ్ అయితే వెలగాలి. వెలిగితే మీకు బ్యాటరీ దగ్గర నుంచి ఫ్యూజ్ బాక్స్ దగ్గర నుంచి వచ్చిన వైర్లు ఇక్కడ దాకా ఏమాత్రం మధ్యలో కటింగ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉన్నట్టు. ఓకే. ఇన్‌కేస్ వెలగకపోతే మధ్యలో ఎక్కడో కటింగ్ అయినట్టు. ఓకేనా? కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. చూసారా వెలగలేదు. సో, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ చెక్ చేసుకోవాలి. ఐదర్ ఏమన్నా మనకి లూజ్ కాంటాక్ట్ ఉందా? ఫ్యూజ్ పోయిందా? ఇగో మధ్యలో వైర్ బయటకి తీసి పెట్టారన్నమాట. ఇట్లా ఎందుకు పెట్టారు? అది కూడా రీచెక్ చేసుకొని ఒకసారి థరోగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ వైర్ సీదా ఇగో ఇక్కడికి వస్తది మనకి ఫ్యూజ్ బాక్స్ దగ్గరికైతే ఆ వైట్ కలర్ వైర్ అయితే ఫ్యూజ్ బాక్స్ దగ్గరికి వస్తది. చూసారు కదా! ఫ్యూజ్ బాక్స్ దగ్గరికొచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం వైర్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? ఫ్యూజ్ బాక్స్ కరెక్ట్‌గా ఉందా అని చెక్ చేసుకొని ఓకే అన్న తర్వాత రెగ్యులేటర్ నుంచి ఒక పాజిటివ్ వైర్ అండ్ నెగెటివ్ వైర్‌లయితే వెళ్తుంటాయి. సో, ఇప్పుడు ఆ ఫ్యూజ్ వైర్ బాక్స్ బాగుంది గాబట్టి, ఇప్పుడు మళ్ళా రీచెక్ చేసుకొని అసలు నేను చెక్ చేశాను. ఏదైనా ఏమైనా ఇష్యూ ఉందని జెప్పేసి, ఆ ఇష్యూ అయితే నేను క్లియర్ జేసేసాను. ఇప్పుడు చూసారు కదా! రెడ్ కలర్ వైర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. అండ్ నెగెటివ్ వైర్ తీసుకొచ్చి బాడీ ఎర్త్‌కిచ్చాను. ఇవ్వగానే బ్యాటరీలో ఉన్న సప్లైతో బల్బ్ అయితే వెలుగుతుంది. అంటే అక్కడ బ్యాటరీ నుంచి ఫ్యూజ్ కటౌట్ నుంచి వచ్చిన వైర్లు ఇక్కడ దాకా ఏమాత్రం ఇబ్బంది లేదు. కటింగ్ అవ్వలే. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వర్క్ ఫుల్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం? మనం డైరెక్ట్‌గా ఆ రెక్టిఫైర్ నుంచి వచ్చిన రెడ్ కలర్ సాకెట్‌ని బ్యాటరీ వైర్ సాకెట్‌కైతే కనెక్షన్ ఇచ్చేసి ఓకేనా? కనెక్షన్ ఇచ్చేసి వదిలేస్తాం. ఇప్పుడు ఆ రెక్టిఫైర్ నుంచి వచ్చిన కరెంట్ అనేది బ్యాటరీ వైర్ వరకు వస్తుందా లేదా? సో, నేను బండయితే స్టార్ట్ చేసేసాను. చూసారు కదా! యాక్సిలరేటర్ ఇస్తే ఆర్‌పిఎం అయితే రైజ్ అవుతుంది.
స్టార్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే, బ్యాటరీ యొక్క సాకెట్లు ఐదర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 సాకెట్స్ ఉన్నాయి గదా! ఆ 2 కూడా డిస్కనెక్ట్ చేసేసాను. డిస్కనెక్ట్ చేసేసి పాజిటివ్ వైర్ పాజిటివ్‌కిచ్చి, నెగెటివ్ వైర్ అయితే నెగెటివ్‌గా అయితే ఇచ్చారు. చూసారు కదా! బ్యాటరీ వైర్లు డిస్కనెక్ట్ చేసేసా. ఏం కలపలే. కలిపితే కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 2 వైర్లు కూడా దీనికి పెడితే మనకి బల్బ్ ఎలగాలి. చూసారు కదా! బల్బ్ వెలుగుతుంది. దట్ మీన్స్ బ్యాటరీకి రిటర్న్ సప్లై అయితే వస్తుంది. సో, ఈ విధంగా బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోతే 220ఎఫ్‌కి ఈ విధంగా ఖచ్చితంగా ట్రబుల్ షూట్ చెక్ చేసుకోండి. ఇష్యూ ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. రిజాల్వ్ అయిందో లేదో కామెంట్ చేయండి. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో చేసి, ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.